హాయ్ ఫ్రెండ్స్, హరీష్ శంకర్ గారు నిన్న ఒక పూనకాలు లోడింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చేశారు. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో. సో డైరెక్టర్లు సైతం హీరోలు సైతం పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు. సో నిన్న జరిగిన డ్రాగన్ మూవీ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావన వచ్చింది. సో డ్రాగన్ మూవీ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అంట. సో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్కి డ్రాగన్ మూవీ డైరెక్టర్ ఈ రకంగా సమాధానం ఇచ్చారు. నేను గనక పవన్ కళ్యాణ్ గారితో మూవీ తీస్తే అందులో ఏదైతే మనందరికీ తెలుసు లాస్ట్ టైం మంగళగిరి ఎలక్షన్లలో కార్ మీద పవన్ కళ్యాణ్ గారు కూర్చొని రిలాక్స్డ్గా కూర్చున్న ఒక సీన్ అయితే రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ఇంటర్నేషనల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. సో పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ఆ రోజు ఇంటర్నేషనల్ మీడియాకి అయితే తెలిసింది. సో అలాంటి సీన్ అయితే నేను ఖచ్చితంగా రీక్రియేట్ చేస్తానని చెప్పేసి మన డ్రాగన్ మూవీ డైరెక్టర్ అయితే చెప్పారు. సో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన చీఫ్ గెస్ట్ హరీష్ శంకర్ గారు ఏమన్నారంటే, సార్ మీకు అలాంటి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఈ సీన్ అయితే యూజ్ చేస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు కారు మీద వచ్చే సీను. సో నాకు తెలిసి రియాలిటీ కంటే రీల్లో ఒక వీడియో చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ వచ్చిన బీజిఎంకి కానీ ఆ సౌండ్స్కి కానీ సో అక్కడ సీన్స్ తీసిన దాన్ని తీయడం బట్టి సో రియాలిటీ కంటే రీల్స్లో ఒక సీన్ చాలా బాగుంటుంది. అంటే అలాంటిది రియాలిటీలోనే ఒక రేంజ్లో అంటే రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు మొత్తం ఇండియాని కుదిపేసిన ఒక సీన్ ఉంది. సో అలాంటి రియాలిటీ సీన్ని సో మనందరికీ తెలుసు భగత్ సింగ్ లాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఆ సీన్ని తీస్తే ఆ సీన్ చేస్తే దానికి పెట్టిన ఒక హై లెవెల్ బీజిఎంకి పవన్ కళ్యాణ్ గారు కారు మీద రిలాక్స్డ్గా కాలు చాపి కూర్చొని సో చాలా స్పీడ్ మీద వస్తున్న వెహికల్ మీద కూర్చున్నారు. సో ఆయన కూడా సో ఆ సీన్ అయితే రిపీట్ చేస్తే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఏ సినిమాకి ఫ్యాన్స్ అయితే సీట్ల మీద కూర్చోరు. అలాంటిది ఈ సీన్ ఇలాంటి రియాలిటీ సీన్ థియేటర్లో పెడితే, ఎందుకంటే మనం ఈ రియాలిటీ సీన్ని జస్ట్ యూట్యూబ్లో టీవీలలో వీడియోస్లోనే చూసాం, కానీ 70mm సీన్ మీద పవన్ కళ్యాణ్ గారు కారు మీద ఒక స్పీడ్లో వెళ్తున్న కారు మీద రిలాక్స్డ్గా ఆ లుక్ ఉంటుంది చూడండి. నాకు తెలిసి థియేటర్లు తగలబడిపోతాయి, థియేటర్లు దద్దరిల్లిపోతాయి అనుకోవడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఖచ్చితంగా ఆ సీన్ కోసం అయితే చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మనిషి పవన్ కళ్యాణ్ గారి ఆ సీన్ చూడాలని వెయిట్ చేస్తుంటారు. సో మనకేంటంటే చిరంజీవి గారు చిరు లీక్స్ ఇస్తూ ఉంటారు, అంటే మూవీలో ఆల్రెడీ ముందు జరిగే సీన్స్ని ఆయన రిపీట్ చేస్తూ ఉంటారు. అలాగనే హరీష్ శంకర్ గారు అయితే హరీష్ శంకర్ లీక్స్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా ఈగర్లీ, ఎందుకంటే రీసెంట్గా చాలామంది ఓజీ ఉంది, భగవంత్ కేసరి ఉంది, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఎలాంటి బజ్ రాకపోవడం వల్ల ఆ సినిమా అయిపోయింది, ఆ సినిమాకి ఛాన్స్ లేదు, ఆ సినిమా ఇప్పట్లో రాదు, ఆ సినిమా ఆగిపోయింది అని చెప్పేసి చాలామంది అన్నారు. సో అలాంటి వాళ్ళకి తెరపెట్టే విధంగా హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సీన్ చెప్పేసరికి ఒక్కసారికి పవన్ కళ్యాణ్ అభిమానులలో గూస్ బంప్స్. అంటే ఎందుకంటే ఆ సీన్ ఒకటి ఉంటుంది భయ్య, నిజంగా ఇంటర్నేషనల్ మీడియాని కూడా ఒక పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపించిన సీన్ అది. సో మనందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వంలో అలాంటి వాళ్ళ గుండాయిజం రౌడీయిజం టైంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ సీన్ చేశారో సో ఆ కార్ మీద వచ్చిన సీను ఒక్కసారికి జనసేన నాయకులలో కానీ చాలామంది ప్రతిపక్షం కూటమిలో కానీ ఒక వైబ్ వచ్చింది. ఇలాంటి వైసీపీని ఎదుర్కోవడానికి ఇలాంటి మనిషే కరెక్ట్, ఇంత పవర్ఫుల్ పర్సనే కరెక్ట్ అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. సో అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్.